స్పెక్ట్రోస్కోపీ కోసం కూడా మనం కొంత మాట్లాడుకున్నాము. ఏంటంటే అది సింప్లిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్పెక్ట్రా, అంటే సంశ్లిష్టంగా ఉన్నటువంటి ఒక వర్ణపటంని మనము ఏ విధంగా సింప్లిఫై చేసుకుంటాము అన్న దానికోసం మనం మాట్లాడుకున్నాము. అక్కడ చెప్పినటువంటి అంశాలు ఏంటంటే మనకి స్పిన్ డీకప్లింగ్, అందులో మీకు వచ్చినటువంటిది స్పిన్ టిక్లింగ్ తర్వాత మనము కెమికల్ షిఫ్ట్ రియేజెంట్స్, తర్వాత లాంథనైడ్ షిఫ్ట్ రియేజెంట్స్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ కోసం మాట్లాడదాం. న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ మరి తెలుగులో కూడా దీనికి మరి ప్రత్యేకించి ఏం పేరు లేదు, ఇదే న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాము. సో ఐ విల్ షేర్ ద వీడియో రిగార్డింగ్ దిస్. దీనికి సంబంధించి వీడియో నేను షేర్ చేస్తాను. ఓకే, కనిపిస్తుందండి నా స్క్రీన్ మీకు? సార్ విజిబుల్ సార్, కనిపిస్తుంది. ఓకే, ఐ విల్ ఎక్స్పాండ్ ద స్క్రీన్. ఓకే, ఓకే, సో కెన్ యూ సీ దిస్ వన్? ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ కేంద్రకం కోసం మనం మాట్లాడదాము. కేంద్రకాలు ఇక్కడ రెండు ఉన్నాయి. రెండు కేంద్రకాల యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ని మనం ఈ విధంగా, అంటే అయస్కాంత భ్రమణాన్ని, మనం భ్రామకాన్ని ఈ విధంగా మనం చూపిస్తాము, అయస్కాంత భ్రామకాన్ని. సో అలాగ ఉన్నటువంటివి రెండు కూడా ఈ విధంగా మీకు ఎఫెక్ట్ అన్నది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒకదాని యొక్క మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఇంకో దానిపైన ప్రభావం చూపిస్తుంది. సరే, నేను బ్యాక్ వెళ్తాను. ఎన్ఓఈ అంటే ఏంటి? ఇక్కడ ఎన్ఓఈ అని అంటే న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ అని అంటాము. న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్. ఓకే, సో ఎన్ఓఈ ఇది దేని వల్ల జరుగుతుంది అంటే రెండు కేంద్రకాల మధ్య ఒకదానికి దాన్ని ఏమంటారు, డైపోల్, ద్విధ్రువ భ్రామకాలు అంటాం కదండి, అవి అన్యోన్య చర్య జరగడం వలన వచ్చేటువంటిది అనమాట. సో అంటే దీని యొక్క అయస్కాంత ప్రభావము, దాని యొక్క అయస్కాంత ప్రభావాలు రెండు కూడా ఒకదాంతో ఒకటి క్లోజ్ అయిపోయింది. ఒక్క నిమిషము స్టూడెంట్స్, లో పవర్ మోడ్ లో ఉన్నట్టుంది మొబైల్. స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఫాస్ట్ గా అవడం లేదు, కొద్దిగా ఆగాగి వస్తుంది. సరే చూడండి, ఇక్కడ మీకు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కొద్దిగా కొంచెం. ఇంకా చూడండి మ్యాగ్నెటిక్, ఇక్కడ చూడండి పోలరైజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. దాన్ని ఆ అయస్కాంత క్షేత్రంలోకి, సో జాగ్రత్త గమనించినట్లయితే ఒక కేంద్రకం యొక్క అయస్కాంత క్షేత్రంలోకి మరొక కేంద్రకం కనుక వస్తే ఏమవుతుందండి, ఈ కేంద్రక అయస్కాంత ప్రభావం అన్నది దానిపైన పడుతుంది. ఓకే, సో అంటే ఏం జరిగిందండి, ఒకదాని అయస్కాంత క్షేత్రంలోకి మరొక కేంద్రకం గనక అయస్కాంత క్షేత్రంలోకి వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, ఆ అయస్కాంత క్షేత్రము ఆ కేంద్రకం పైన ప్రభావం చూపిస్తుంది. సో తద్వారా దాన్ని ఏమంటాము, ఇండ్యూస్డ్ ఫీల్డ్ అని అంటాము. ఓకే, ఇండ్యూస్డ్ ఫీల్డ్ అంటే దీని యొక్క మ్యాగ్నెటిక్ ప్రభావం దానిపైన పడటం వల్ల ఆ కేంద్రకానికి కూడా ఒక అయస్కాంత క్షేత్రం అన్నది దీని ద్వారాగా వస్తుంది. దాన్నే మనము ఇండ్యూస్డ్ అని చెప్పేసి అని అంటాం. సో ఇట్లా ఒకదాని మీద ఒకటి అన్యోన్య చర్య జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో దాన్నే మనం ఇక్కడ ఏంటంటామంటే న్యూక్లియర్ ఓవర్ హాజింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాము. సో ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే వాట్ ఈస్ దట్ హీ సేయింగ్, ఎన్ఓఈ అంటే డైరెక్ట్ మ్యాగ్నెటిక్ కప్లింగ్ బిట్వీన్ న్యూక్లియర్, కేంద్రకాల మధ్య మీకు డైరెక్ట్ మ్యాగ్నెటిక్ కప్లింగ్ అనేది ఉంటుంది.
చూడండి ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఈ రకమైన పరిస్థితి వస్తుంది అని అంటే అవి స్పేషియల్ గా అంటే ప్రాదేశికంగా అక్కడ కేంద్రకాలు అన్నది పక్కకి రావాలి. అర్థమైంది కదండి. అంటే బంధాల పరంగా కాదు ఇక్కడ మాట్లాడుతుంది, బంధం పరంగా పక్కన ఉన్నటువంటివి కాదు, కానీ ప్రాదేశికంగా పక్కన రావాలి. ప్రాదేశికంగా పక్కన ఎప్పుడు వస్తాయండి? ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ప్రాదేశికంగా అని మాట్లాడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఒక స్ట్రక్చర్ ఉందనుకోండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇది ఒక హైడ్రోజన్ ఉంది. ఒకసారి ఇట్లా గమనించినట్లయితే మనం ఏంటైందంటే ఇక్కడ మీకు ఉన్నటువంటి ఈ యొక్క అణువులో ప్రాదేశికంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్, ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ పక్క రావడం అన్నది కనిపిస్తుంది. ఇలాగా పక్కన అన్నది ఎప్పుడు వస్తాయండి? మీకు ప్రాదేశికంగా అవి రెండు కేంద్రకాలు అన్నవి మీకు అలా పక్కన వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందండి? క్రాస్ రిలాక్సేషన్ ఆఫ్ స్పిన్ పోలరైజేషన్, అంటే ఒకదానిది మరొక దానిపైన ప్రభావం అన్నది మీకు కనబడుతుంది అనమాట. సో అప్పుడు ఏంటవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ అవడం అన్నది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఇది చెప్తాము. లెట్స్ గో టు ద అదర్ వీడియో. ఇక్కడ ఒకటి చెప్తా చూడండి. కార్టూన్ పరంగా వీడు కొంత డిస్క్రిప్షన్ చెప్తున్నాడు, ఎలాగన్నది ఒకసారి చూడండి కార్టూన్ లోని. సో దెర్ ఈస్ ఎ గై, చాలా యాక్టివ్ ఉన్నాడు, మ్యాగ్నెటికల్ గా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. ఓకే, సో అలాగా దాని నైబరింగ్ న్యూక్లియర్ అన్నది స్టేబుల్ గా ఉండింది. ఓకే, ఇంకా మీరు దీనిలో గమనించినట్లయితే ఒకసారి మళ్ళీ నేను దానికోసం మాట్లాడతాను. మీకు దీని వాల్యూమ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. అలాగా వీడియో యొక్క వాల్యూమ్ ఏమైనా మీకు? ఓకే, సో అంటే ఏం జరిగిందండి ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఆ కార్టూన్ డిపిక్షన్ లో ఏమర్థమైంది మీకు? ఒకటి మ్యాగ్నెటికల్ గా ఎక్సైట్ అయినప్పుడు, ఇంకొకటి ఏముందండి మీకు అది ఈక్విలిబ్రియం సమతా స్థితిలో ఉండింది అనమాట. అది అలాంటప్పుడు ఏమవుతుందండి? ఈ ఎక్సైట్ అయినటువంటిది రిలాక్స్ అయిపోతుంది. ఓకే, ఎక్సైట్ అయినటువంటిది రిలాక్స్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దాని ఈక్విలిబ్రియం లో ఉన్నటువంటి కేంద్రకం యొక్క తీవ్రత అన్నది మీకు పెరుగుతుంది ఒక్కసారిగా. అర్థమవుతుంది కదండి. సో ఆ కేంద్రకం ఆ తీవ్రత పెరుగుదల అన్నది మీకు ఆ కేంద్రకం పైన కనిపిస్తుంది. దీన్నే మనము న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఒకసారి మళ్ళీ ఆ ఒక కార్టూన్ పిక్చర్ ని మీరు గమనించండి. ఓకే, ఒకసారి ఇది గమనించండి. మీకు స్పిన్ ఎగ్జైటెడ్ ఒకటేమో మ్యాగ్నెటికల్ గా ఎగ్జైట్ అయి ఉన్నటువంటి కేంద్రకము, ఈ మనిషి యాక్టివ్ గా కనబడుతున్నది మీకు. ఓకే, సో ఇక్కడ మనిషి ఏంటంటే ఈజ్ జస్ట్ అట్ ది ఈక్విలిబ్రియం పొజిషన్. ఓకే, దాన్ని అంటే దగ్గరగా రెండు కూడా మ్యాగ్నెటికల్ గా దగ్గరగా స్పేషియల్ గా ప్రాదేశికంగా రెండు కూడా దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుందనంటే ఈ యాక్టివ్ ఉన్నటువంటి కేంద్రకం కాస్త మీకు రిలాక్సేషన్ స్టేట్ లోకి వెళ్ళడము, ఆ తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి ఇక్కడ సమతా స్థితిలో ఉన్నటువంటి కేంద్రకము ఏమవుతుందండి మీకు దాని యొక్క తీవ్రత అనేది మీకు పెరగడం అనేది కనిపిస్తుంది. సో రిలాక్సేషన్ అండ్ తీవ్రత యాజ్ రిజల్ట్ ఏమవుతుందండి మీకు ఇంటెన్సిటీ ఆఫ్ ద న్యూక్లియస్ పెరుగుతుంది, తీవ్రత అనేది పెరుగుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మనము? హ్యాపెనింగ్ హియర్ ఏం జరుగుతుంది అని అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యూక్లియర్ స్పిన్ పోలరైజేషన్, కేంద్రక భ్రమణ పోలరైజేషన్ అంటే ధ్రువణీకరణం అంటారు దాన్ని. పోలరైజేషన్ ఏమంటారు తెలుగులో? ధ్రువణం సార్. ధ్రువణం చెందడమా? అవును సార్. ఓకే, కేంద్రక ధ్రువణం అన్నది మీకు ఒకదాని నుంచి మరొక దానికి అది బదిలీ జరగడం అన్నది కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఫ్రమ్ వన్ పాపులేషన్ ఆఫ్ స్పిన్ యాక్టివ్ న్యూక్లియై టు అనదర్, అంటే ఒక స్పిన్ యాక్టివ్ న్యూక్లియై నుంచి మరొక అణువు దగ్గరికి, మరొక కేంద్రకం దగ్గరికి వెళ్ళడం అన్నది మీకు ఈ న్యూక్లియర్ స్పిన్ పోలరైజేషన్ అనేది కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? దాన్ని అది వయా క్రాస్ రిలాక్సేషన్, దీన్నే ఏమంటాం మనము? క్రాస్ రిలాక్సేషన్ అని అంటాము.
అర్థమైంది కదండి. అంటే ఒకదాని నుంచి మరొక దాని వల్ల ఏమైంది, దాని యొక్క తీవ్రత అన్నది పెరిగింది. ఎందుకు పెరిగింది అని అంటే దీని యొక్క కేంద్రక ధ్రువణత్వం అన్నది ఇంకొక దానికి ఇవ్వడం ద్వారా దాని యొక్క తీవ్రత పెరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో దానివల్ల ఏమైంది ఇక్కడ మనకి మామూలుగా చూడండి, రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ ఫీల్డ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ క్షేత్రము. అది మీరు ఎక్కువగా దీనికి ఇచ్చినప్పుడు ఎన్ఎంఆర్ రెసొనెన్స్ లో అప్పుడు ఏమవుతుందండి, ఇట్ రిజల్ట్స్ ఇన్ వేరియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సిటీ ఆఫ్, చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది వీడియో. ఓకే, ద ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సిటీ ఆఫ్ అనదర్ ఎన్ఎంఆర్ రెసొనెన్స్. అంటే ఒక ఎన్ఎంఆర్ రెసొనెన్స్ అంటే ఒక ప్రోటాన్ కి సంబంధించిన రెసొనెన్స్ అన్నది మీకు ఆర్ఎఫ్ ఫీల్డ్ ఇరిడియేట్ అయినప్పుడు ఏమవుతుందండి, మరొక దాని యొక్క ఎన్ఎంఆర్ రెసొనెన్స్ తీవ్రత అన్నది పెరుగుతుంది. మీకు అర్థమైంది కదండి, తీవ్రతలో పెరుగుదల అనేది మీకు కనిపిస్తుంది. అంటే ఒకదాని యొక్క ప్రోటాన్ ఎన్ఎంఆర్ మీరు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగంతో ఇరిడియేట్ చేస్తే మరొక దాని యొక్క ప్రోటాన్ది తీవ్రత పెరిగిందనమాట. అర్థమైందా మీకు చెప్పింది? సో అది మీకు బయటికి కనిపించేటువంటి విషయం. అంతే. ఎందుకు అలా జరిగింది అని అంటే అవి రెండు కూడా ప్రాదేశికంగా దగ్గరగా రావడం వలన, ఒకదాని యొక్క స్పిన్ పోలరైజేషన్ మరొక దానికి బదిలీ అవడం వలన మీకు ఏమవుతుందండి, దీని యొక్క తీవ్రత అనేది పెరుగుదల అనేది కనిపిస్తుంది. దాన్ని క్రాస్ పోలరైజేషన్ అని చెప్పేసి మనం చెప్తాము. మరొక క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ, మనం చూద్దాము. ఏమంటున్నాడు ఇక్కడ, ఎందుకని ఈ విధంగా రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ద్వారాగా మీ కేంద్రకం అన్నది మార్పులు అన్నది మీకు కనిపిస్తుంది అని దానికోసం మాట్లాడితే, యాజ్ ఏ కాన్సిక్వెన్స్ స్పేషియస్ ప్రాక్సిమిటీ అంటే ఏంటంటే స్పేషియల్ గా ప్రాదేశికంగా రెండు కూడా దగ్గరగా రావడం వలన వచ్చేటువంటి ప్రభావాన్ని బట్టి అది ఈ విధంగా అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి ఎందుకన్నది ఎలాగన్నది ఇక్కడ మీరు నాకు చెప్తారు. ఇప్పుడు ఎన్ఓఈ రిక్వైర్ అవ్వాలి అని అంటే ఇక్కడ 3 అంశాలు వాడు చెప్పుకొచ్చాడు. చూడండి, న్యూక్లియై ఇన్ క్లోజ్ స్పేషియల్ ప్రాక్సిమిటీ అంటే కేంద్రకాలు రెండు కూడా మీకు ప్రాదేశికంగా దగ్గరగా రావాలి. అర్థమైంది కదండి, రెండు కూడా ప్రాదేశికంగా దగ్గరగా రావాలి. అలాగే ప్రోటాన్స్ కపుల్డ్ బై త్రూ స్పేస్ డైపోలర్ ఇంటరాక్షన్ అంటే ఏంటండి, అక్కడ మీకు ప్రాదేశికంగా అవి మీకు ద్విధ్రువన అన్యోన్య చర్య జరుగుతుంది అనమాట. ద్విధ్రువన అన్యోన్య చర్య అన్నది రెండింటికి మధ్యలో కనబడుతుంది. సో అలాగే రెండు ప్రోటాన్లు కూడా స్పేషియల్ గా కప్పులు అవుతున్నాయి ఇక్కడ, అంతేగాని బంధాల పరంగా కప్పులు అవుతుంది కాదు ఇక్కడ. ఓకే, అలాగే ఇక్కడ ఎంత డిస్టెన్స్ మినిమం ఉండాలండి, అక్కడ ఆ రెండు హైడ్రోజన్ స్పేషియల్ క్లోజ్ గా వచ్చి ఎంత డిస్టెన్స్ లో వస్తే నీకు ఎన్ఓఈ కనిపిస్తుంది అని అంటే <5 యాంగ్స్ట్రామ్స్. <5 యాంగ్స్ట్రామ్స్ డిస్టెన్స్ లో కనుక రెండు ప్రోటాన్ల దగ్గరకు వస్తే దెన్ మీకు ఆ స్పేషియల్ ఇంటరాక్షన్స్ అన్నవి డైపోలర్ ఇంటరాక్షన్స్ అన్నవి మీకు కనిపిస్తాయి. ఎన్ఓఈ ఎఫెక్ట్ ఎందువలన వస్తుందనంటే స్పేషియల్ డైపోలర్ ఇంటరాక్షన్స్. ఓకే, సో ఆ విధంగా మనం చెప్తాము. మీకు మరొక విషయాన్ని ఇక్కడ మీరు ప్రస్తావిస్తాము. ఓకే, సో ఇక్కడ మీరు చెప్పినటువంటి ఏంటంటే ఎన్ఓఈ జరగాలి అని అంటే ఇట్స్ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ డిపెండెన్స్ ఫర్ రెసొనెన్స్ అసైన్మెంట్ అంటే ఏంటంటున్నాడు వీడు, కేంద్రక అంతర కేంద్రక దూరము అన్నది ప్రప్రథమంగా ఈ రెసొనెన్స్ కి సంబంధించినటువంటి విషయమై ఉండింది. ఎప్పుడైతే <5 యాంగ్స్ట్రామ్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, 5 యాంగ్స్ట్రామ్స్ కన్నా దూరం ఎక్కువ ఉంటే మనకి ఈ ప్రభావం అన్నది ఉండదు, న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ అన్నది కనిపించదు. సో ఓవర్ హాజర్ ఎఫెక్ట్ కనిపించాలి అంటే కంపల్సరీగా మీకు అలా ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్. ఇక్కడ మీకు 3 ప్రోటాన్స్ ఈ విధంగా తీసుకున్నాడు, ప్రోటాన్ 1, ప్రోటాన్ 2 అండ్ ప్రోటాన్ 3. ఓకే, 3 ఫ్రెండ్స్ ఉన్నారని ఈ విధంగా చెప్తున్నాడు. సో ఎ సిస్టమ్ ఆఫ్ 3 ప్రోటాన్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సిస్టమ్ ఆఫ్ 3 ఫ్రెండ్స్, సిస్టమ్ ఆఫ్ 3 కేంద్రకాలు 3 కేంద్రక స్పిన్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఏమవుతుంది, ఇక్కడ రిలేషన్ చూడండి, ఇక్కడ మీకు ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటరాక్షన్ కి అలాగే అంతర కేంద్రక దూరానికి అంటే తీవ్రతకు అన్యోన్య చర్య జరగడం వల్ల తీవ్రతకి అలాగే అంతర్ కేంద్రక దూరానికి మధ్యలో ఉన్నటువంటి ఒక రిలేషన్ అనేది ఇక్కడ మనం చెప్తున్నాడు. ఇంటెన్సిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/r⁶. అంటే ఏంటంటే there is an inverse relation between intensity of interaction and
ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్, అంతే కదండి. ఇంటెన్సిటీ బాగా పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? అంతర్కేంద్రక దూరం అన్నది ఎంత తగ్గుతూ ఉంటే అంత బాగా తీవ్రత పెరుగుతూ ఉంటది. అంతర్కేంద్రక డిస్టెన్స్ పెరుగుతూ ఉందనుకోండి, తీవ్రత అన్నది ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇంటెన్సిటీ అన్నది ఇన్వర్స్ రిలేషన్ టు ది విలోమానుపాతంలో ఉంటుంది అంతర్కేంద్రక దూరానికి. ఓకే, సో ఈ విధంగా తీవ్రత ద రిలేషన్ ఇస్ ఐ ప్రపోర్షనల్ టు 1/r⁶. ఇది మనకు సంబంధించినటువంటి విషయం. నేను చెప్పినదే, అంత తక్కువ ఉంటే మీకు అంత బాగా తీవ్రతలో చేంజ్ అనేది కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఏమని చెప్పాడండి, రెండు కేంద్రకాల మధ్యలో ఒకటి ఎగ్జైట్ అయినటువంటిది, మరొకటి సమతా స్థితిలో ఉన్నటువంటిది. అప్పుడు ఏమవుద్దండి, ఈ ఎగ్జైట్ ఉత్తేజితమైనటువంటిది ఈ సమతా స్థితిలో ఉన్న దానికి కేంద్రక అన్యోన్య చర్య జరగడం వలన, స్పిన్ అన్యోన్య చర్య జరగడం వలన, డైపోల్ ఇంటరాక్షన్స్ వలన ఏమవుతుందండి, ఇది రిలాక్స్ అయిపోతుంది. అర్థమైంది కదండి. ఎగ్జైట్ అయినటువంటిది రిలాక్సేషన్ స్టేట్ కి వస్తుంది, అలా ఈక్విలిబ్రియం లో ఉన్నది కూడా మీకు రిలాక్సేషన్ స్టేట్ కి వస్తుంది. రెండు రిలాక్సేషన్ స్టేట్ కి వస్తాయి. బట్ అక్కడ జరిగినటువంటి ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ లో ఏంటి మీకు కనిపిస్తుంది అని అంటే, ఈ ఈక్విలిబ్రియం లో ఉన్నటువంటి కేంద్రకం యొక్క తీవ్రత అన్నది పెరగడం అన్నది కనిపిస్తుంది. ఓకే, సో అది ఇక్కడ మీకు జరుగుతున్నటువంటి న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్. ఓకే, సో గ్రేటర్ ద చేంజ్, ఎంత డిస్టెన్స్ ఆ రెండింటి మధ్యలో తక్కువగా ఉంటే అంత ఎక్కువ మార్పు అన్నది మీకు కనిపిస్తుంది అన్నది చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్ఓఈకి జే కప్లింగ్ కి ఏంటి తేడా అంటే, యుగళత్వ స్థిరాంకము, యుగళత్వం అని చెప్పుకున్నాం కదండి, స్పిన్ యుగళత్వము, దాన్నే మనం జే అంటాము. జే అంటే ఏంటండి, రెండు ఒక మల్టిప్లెట్ లో ఉన్నటువంటి రెండు పీక్స్ మధ్యలో ఉన్నటువంటి దూరాన్నే మనము జే అని చెప్పేసి అంటున్నాం. జే కప్లింగ్ ఎప్పుడు జరుగుతుందండి? జే కప్లింగ్ ఎట్లా అండి, దేని యొక్క కేంద్రకాల సమతల కేంద్రకాలకి అలాగే అసమతల కేంద్రక అంటే సమతుల్య అసమతుల్య అని చెప్తాం కదండి మనము. ఈక్వివలెంట్, నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్, రెండు రకాల ప్రోటాన్స్ ఉంటాయి. సో ఈ నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్, రెండు ప్రోటాన్స్ మధ్యలో జరిగేటువంటి అన్యోన్య చర్యలనే మనం ఇక్కడ ఏం చెప్తాము, దాని తద్వారాగా వచ్చేటువంటి స్ప్లిట్టింగ్ నే మనం ఇక్కడ స్పిన్ ఇంటరాక్షన్స్ అంటాము. సో ఏ ప్రోటాన్ల పైన మీకు ఆ ఇంటరాక్షన్ జరుపుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయడానికి మన కప్లింగ్ కాన్సెప్ట్ అన్న కాన్సెప్ట్ తీసుకొస్తాము. అయితే ఇప్పుడు దీనికి మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ మీకు జరిగేటువంటి స్టెప్స్ ఎన్ఓఈలో ఏంటంటే అవుతుందో చూడండి. ఫస్ట్ పక్కన ఉన్నటువంటి ప్రోటాను నైబరింగ్ న్యూక్లియైకి దానికి ఏమవుద్దండి, శక్తి స్థాయిల్లో మీకు వ్యత్యాసం అన్నది కనిపిస్తుంది. పర్టర్బ్డ్ అంటే చేంజ్ అన్నది కనిపిస్తుంది మీకు, ఎనర్జీ లెవెల్లో పాపులేషన్ చేంజ్ వస్తుంది. తద్వారా ఏముంది, డైపోలార్ క్రాస్ రిలాక్సేషన్ ఆఫ్ న్యూక్లియై, దీని శక్తిని దానికి ఇచ్చేయడము, దాని యొక్క తీవ్రత పెరగడము అన్నది మీకు కనిపిస్తుంది. తర్వాత అదే మనం చెప్తున్న ఎన్ఎంఆర్ రెజొనెన్స్ అన్నది ఇంటెన్సిటీ మార్పు అన్నది కనిపిస్తుంది. ఈ 4 స్టెప్స్ వైజ్ గా మీకు ఎన్ఓఈలో జరుగుతుంది. ఓకే, అలాగే జే కప్లింగ్ లో ఏం జరుగుతుంది, చూడండి. ఇక్కడ ఏం జరిగిందండి, కేంద్రక స్పిన్ అన్నది మీకు పోలరైజ్ జరిగింది. పోలరైజ్ జరగడం అంటే ధ్రువణ చంద్రం అన్నది కనిపించింది. తర్వాత ఏమవుతుందండి, ఒకదాని యొక్క స్పిన్ దాని ఎలక్ట్రాన్ల పక్క అంటే మరొక ఎలక్ట్రాన్ల పైన పడుతుంది. అంటే ఇక్కడ ఏంటండి, ఎలక్ట్రాన్ల ప్రభావం అన్నది ఖచ్చితంగా ఆ స్పిన్ పైన ఉంటుంది. కేంద్రకం స్పిన్ పైన ఎలక్ట్రాన్ల యొక్క ప్రభావం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అందుకని అంటున్నాం ఇక్కడ మనము ఆ కెమికల్ ఎన్వైరన్మెంట్ సేమ్ ఉంటేనే కదా ఆ వాతావరణ దాన్ని ఏమంటారు, రాసాయనిక వాతావరణం ఏ విధంగా ఉంటుంది ఆ ప్రోటాన్ కి సంబంధించింది, అలాగే ఈ ప్రోటాన్ కి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది అన్నది రెండు కంపల్సరీగా మనం చూసుకోవాలి. ఏ రెండు అయితే కప్పులు అవుతున్నాయో, అర్థమైంది కదండి. సో ఈ ఎలక్ట్రాన్స్ సబ్సిక్వెంట్ గా ఏమవుతాయండి, పట్టరిపోతాయి, అంటే చేంజ్ అవుతుంది ఎనర్జీ యొక్క దాటి శక్తిలో చేంజ్ అనేది కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందండి, ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ద నేబరింగ్ న్యూక్లియై ఆటోమేటిక్ గా మీకు పెరుగుతుంది. సో ఈ విధంగా ఏమవుతుందండి, దేని ప్రభావం వలన ఈ యొక్క స్పిన్ ప్రభావం అన్నది మీకు స్పిన్ ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి అన్నది ఆ రెండింటికి మధ్యలో మనం ఐడెంటిఫై చేయడానికి జే కప్లింగ్ కోసం మాట్లాడతాము.
ఓకే, జే కప్లింగ్ లో ఏం జరుగుతుంది? కేవలం ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్పిన్ స్టేట్స్. అంటే ఎట్లా ఇక్కడ మీకు ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ కాదు ఇది, ఇంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పీక్స్. రెండు పీకుల మధ్యలో, ఒక మల్టీప్లెట్ లో ఉన్నటువంటి రెండు పీకుల మధ్యలో డిస్టెన్స్ అన్నది. ఓకే, సో ఒకదాని యొక్క మల్టీప్లెట్ లోను మరొక దాని యొక్క మల్టీప్లెట్ లో రెండు సమానంగా రావాలన్నమాట. అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ రెండు కేంద్రకాలకు సంబంధించినటువంటి, ఇవి రెండు కూడా నాన్ ఈక్వలెంట్ కదండి, రెండు కేంద్రకాలకు సంబంధించినటువంటి, ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను దానికి సంబంధించింది. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, మీకు ఐ విల్ షో యు దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది ఒక మల్టీప్లెట్ అనుకోండి, మరొక దాని యొక్క మల్టీప్లెట్ ఆఫ్ ఫ్లైట్ లా వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మల్టీప్లెట్లు ఉన్నాయి. ఇప్పుడు జే అంటే ఏంటండి? ఇప్పుడు రెండు పీకుల మధ్యలో, పక్క పక్కన ఉన్నటువంటి రెండు పీక్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ మారుతాము, ఏం చూపించాలి. సో ఈ రెండు పీకుల మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్, అలాగే ఇప్పుడు ఈ రెండు పీక్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్, దీన్నే మనము జే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి జే విలువ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జే విలువ రెండు కూడా సమానం అయిపోయాయి అనుకోండి. అప్పుడు దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనము? ఇక్కడ ఉన్నటువంటి కేంద్రకం స్పిన్ ప్రభావము ఎలక్ట్రాన్స్ పైన ఏ విధంగా ఉండిందో అలాంటి ప్రభావమే ఇక్కడ కూడా మీకు జరగడం అన్నది కనిపిస్తుంది. అర్థమైంది కదండి? సో ఇట్లా జరగడం అన్నది ఎందుకని? అవి రెండు కూడా ఈ సంబంధించిన ప్రోటాన్స్, ఈ సంబంధించిన రెండు ప్రోటాన్స్ కూడా మీకు ఒకదాంతో ఒకటి స్పిన్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి, స్పిన్ అన్యోన్య చర్య ఉన్నది. కాబట్టి కంపల్సరీగా ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల ప్రభావము, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల ప్రభావము మీకు ఏమవుతుందండి? ఒకలానే మీకు కనిపిస్తుంది. కాబట్టి మీకు జే విలువ అన్నది రెండింటి మధ్యలో కూడా సమానంగా వస్తుంది, సమానమైనటువంటి జే విలువ అన్నది మీకు కనబడుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ విత్ దిస్ జే కప్లింగ్ సంబంధించినటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్దర్లీ తర్వాత చూడండి, యూ కెన్ సీ ద డిఫరెన్స్. రెండింటికి మధ్యలో డిస్టింక్ట్ డిఫరెన్స్ ఏంటి ఈ మ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్స్ లో? ఇక్కడ కప్లింగ్ అని అంటాం, అక్కడ కప్లింగ్ అంటాం. కాకపోతే ఏంటి డిఫరెన్స్? ఇక్కడేమో స్పేషియల్ గా అవుతుంది, ఇక్కడేమో బంధపరంగా అంటున్నాం. కాబట్టి కంపల్సరిగా ఎలక్ట్రాన్ల ప్రభావం అన్నది ఖచ్చితంగా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది జే కప్లింగ్ లో. వేరేస్ ఇక్కడ స్పేషియల్ గా జరుగుతుంది కాబట్టి అక్కడ ఎటువంటి బంధాలు లేవు. కాబట్టి కంపల్సరీగా అక్కడ మీకు ఎలక్ట్రాన్ ఇంటరాక్షన్స్ అన్నవి ఎన్ఓఈలో కనిపించదు. అలాగే ఇక్కడ మనం ఏమంటున్నాము? ఇంటర్ న్యూక్లియర్ దాన్ని ఏమంటారు? ఇక్కడ కేంద్రకం, ఇక్కడ జే ఫ్యాక్టర్ అన్నది ఏమి ఉండదు ఇక్కడ మీకు. ఓకే, సో అంటే ఏంటి? అక్కడ చెప్పుకున్నట్టుగా జే కప్లింగ్ ఫ్యాక్టర్ అన్నది ఇక్కడ ఏమి ఉండదు, జే ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ. వేరే జే కప్లింగ్ లోకి ఏంటి? ఖచ్చితంగా యూ హ్యావ్ ఏ స్పెసిఫిక్ వాల్యూ, అక్కడ స్కేలర్ వాల్యూ అన్నది కంపల్సరీగా అక్కడ మీకు ఉంటుంది. అలాగే డైరెక్ట్ మ్యాగ్నెటిక్ కప్లింగ్ ఇక్కడ. ఓకే, సో దెర్ ఇస్ ఏ డైరెక్ట్, ఎందుకంటే రెండు కూడా స్పెషల్ దగ్గరికి రావడం వలన దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా మీకు ఒకదాంతో ఒకటి ఏమవుతుందండి? ఇంటరాక్షన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మ్యాగ్నెటిక్ కప్లింగ్. వేరాస్ ఇక్కడ ఏంటండి? ఇండైరెక్ట్ మ్యాగ్నెటిక్ కప్లింగ్. సో దిర్ ఇస్ నో డైరెక్ట్ ఇక్కడ, ఎందుకని ఇట్ ఇస్ త్రూ బాండ్స్, బంధాల పరంగా, ఎలక్ట్రాన్ బంధాల పరంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ గా అన్నట్టు మనం కాన్సెప్ట్ లో చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ ఏంటండి? డైపోల్ కప్లింగ్, అంటే ద్విధ్రువ కప్లింగ్ యుగళత్వం అన్నది కనిపిస్తుంది. కానీ ఈ కేసులో ఏంటి? స్పిన్ స్ప్లిట్టింగ్. నేను చెప్పాను కదా, స్పిన్ విభజన లేదా స్పిన్ అన్యోన్య చర్య జరగడం వలన జే కప్లింగ్ అనేది వస్తుంది. వేరాస్ ఇక్కడ డైపోల్ కప్లింగ్ వలన వస్తుంది. ఓకే, సో అది దీనికి సంబంధించినటువంటి విషయం. అండ్ నెక్స్ట్ ఫర్దర్ విల్ మూవ్. అండి మీకు సో ఇంతవరకే, ఇదంతా మీరు హైయర్ సెక్షన్ కి వెళ్ళినప్పుడు నేర్చుకుంటారు. ప్రెసెంట్ న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ అన్న దానికోసమే మనం మాట్లాడుకుంటాము. ఓకే, ఇవన్నీ లేవు, నాయిసీ ఇవన్నీ కూడా మీరు హైయర్ ఎంఎస్సి చదివినప్పుడు నాయిసీ, కోజీ ఇవన్నీ కూడా చదువుతారు. ప్రెసెంట్ ఓన్లీ మీకు న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ కోసమే నేను చెప్తున్నాను. న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్పుకున్నామండి? ఇట్స్ ఏ స్పేషియల్ మ్యాగ్నెటిక్ డైపోల్ ఇంటరాక్షన్స్. అర్థమైంది కదండి? అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాదేశికంగా కేంద్రకాలు రెండు కూడా మీకు ఎంత యాంగ్స్ట్రామ్స్ లోపు రావాలండి? కేంద్రక డిస్టెన్స్ అన్నది, అంతర్కేంద్రక డిస్టెన్స్ అన్నది less than
5 యాంగ్స్ట్రామ్స్ రావాలి. 5 యాంగ్స్ట్రామ్స్ కన్నా తక్కువ స్పేషియల్ డిస్టెన్స్ అనేది ఉంటున్నప్పుడు రెండు కేంద్రకాల మధ్యలో అప్పుడేమవుతుందండి, దీని యొక్క అయస్కాంత ప్రభావము దాని యొక్క అయస్కాంత ప్రభావాలు రెండు కూడా ఒకదానిపైన ఒకటి ఉండడం వలన ఏ కేంద్రకం పైన అయితే మీరు ఇరేడియేట్ చేస్తున్నామో, అంటే ఏ కేంద్రకానికి సంబంధించిన రేడియో ఫ్రీక్వెన్సీ మీరు ఇస్తున్నారో అది రిలాక్సేషన్ స్టేట్ కి వెళ్ళిపోయి స్పేషల్ గా దగ్గరగా ఉన్నట్టు దానికి ఆ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం ద్వారాగా దాని యొక్క తీవ్రత పెరుగుతుంది. అర్థమైంది కదండి మీకు చెప్పింది. సో ఇట్లాగా మీకు న్యూక్లియర్ ఓవర్ హాజర్, దీన్నే మనము న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ అని చెప్పేసి అని అంటాం. క్లియరా? ఐ హోప్ యు అండర్. ఓకే సార్. ఇఫ్ నాట్, అర్థమైందా మీకు చెప్పింది? అర్థమైంది సార్. హైయర్ స్టడీకి వెళ్తే ఇంకెక్కువ దీనికోసము ఇన్ డీటెయిల్డ్ గా మీరు నేర్చుకుంటారు. So I hope you can see. I have took that video. అదైతే మీకు కొంచెం ఈజీగా ఉంటుందని. And there is one more video also. Just watch this video also. మీకు వాయిస్ ఇస్తే బాగుంటుంది. But this term. ఓకే. సో న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ దానికి సంబంధించినటువంటి మీనింగ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్, నిర్వచనం ఎలాగా, దాని ఎక్స్ప్లెనేషన్ ఎలాగా అన్నది మీకు ఏమి వినిపిస్తుందా? వీడియో సౌండ్ ఏమైనా వినిపించిందా మీకు? లేదు సార్. ఓకే. ఏంటంటే ఇది న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ మొత్తం అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అంతేగాని వీడియోలో అది ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇందాకలాగా వర్డ్ ఫార్మేట్ లో కనిపించడం లేదు ఇందులోని. సో కాబట్టి అది మీకు యూజ్ లేదు, ఎందుకంటే అది నాకే వినబడుతుంది. ఓకే. ఏదైనా మీకు అది స్టేట్మెంట్ వైజ్ గా మీకు కనిపించేలాగుంటే దెన్ సార్ చెప్పండి. సార్ ఐ హావ్ లెఫ్ట్ సార్. లెఫ్ట్ అయిపోవాలనుకుంటున్నాను సార్. ఏమమ్మా? హెచ్సికి అప్లై చేయాలి సార్. ఆటో వచ్చింది, వెళ్ళాలి సార్. వెళ్తావా? అయితే ఒక్క నిమిషం వెళ్లే అవును ముందు సార్. ఐ జస్ట్ స్నాప్ ఆఫ్ ఉండండి ఫోటో. సెలబ్రిటీ అన్నది ఎవరండి ఇక్కడ? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సెలబ్రిటీ అన్నది ఎవరండి? రాంబాబా, విత్రాంబాబా, లేకపోతే ప్రశాంత్ సార్. రెడ్డి ప్రశాంత్. అవును సార్. వచ్చావు మొత్తం. నువ్వు రెగ్యులర్ గా రండివే మీరు, లేకపోతే మీకు చెప్తున్న హాల్ టికెట్లు ఆగిపోతాయి. మీకు అందరికి ఒకసారి విషయం చెప్తున్నా వినండి. ఇప్పుడు చాలా సివియర్ గా ఉంది. మొత్తం ఆన్లైన్ లో వచ్చినటువంటి అటెండెన్స్ కూడా వాళ్ళకి కంప్లీట్ గా నోట్ అయిపోతుంది. ఎవరికైతే అటెండెన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్లు ఇవ్వబడతాయి. ఎవరికైతే అటెండెన్స్ ఉండదో వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వబడవు. ఓకే. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు క్లియర్ గా తెలిసిపోతుంది ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అన్నది. ఎవరైతే ఆన్లైన్ క్లాసులు అటెండ్ కారో వాళ్ళకి మరి హాల్ టికెట్ రాదు, అందులో డౌటే లేదు. కాబట్టి రెగ్యులర్ గా మీరు ఆన్లైన్ క్లాసెస్కి అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ప్రతి క్లాస్ది కూడా. ఏ క్లాస్ది మిస్ అయినా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కంపైల్ చేస్తాం కదా మొత్తం అటెండెన్స్ అన్ని క్లాసులది. సో అప్పుడు తెలిసిపోతుంది ఎవరు వస్తున్నారు ఎవరు రావడం లేదు. ఏంటంటే ఒక క్లాస్కి వచ్చి ఇంకో క్లాస్కి రాకపోవడం కూడా మీకు కంప్లీట్ డే అటెండెన్స్ కింద దాన్ని పరిగణించరు. ఓకే. సో కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా అన్ని క్లాసులు అటెండ్ అవ్వండి, ఏ క్లాస్ మిస్ చేయొద్దు. ఓకే. సో మళ్ళీ మీకు ఈవినింగ్ 4 to 5 ఉందండి క్లాస్. సో ఈవినింగ్ 4 to 5 క్లాస్ మనం డిస్కస్ చేద్దాము. 4 to 5 క్లాస్ లో దీన్ని ఏమంటారు, ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ కోసమే మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాము. ఎందుకంటే
చాలా మంది ఇప్పుడు దీంట్లో వచ్చిన వాడికి ఎవరికి కూడా ఫోటో కెమిస్ట్రీ తెలియదు, ఒక నీలకంఠంకి తప్ప. నీలకంఠము, ప్రశాంత్ కూడా వచ్చినట్టున్నాడు, పి ప్రశాంత్. శ్రీహరి నువ్వు వచ్చావా ఆ రోజు? సార్ వచ్చాను ఆవేళ. వచ్చాను సార్. వచ్చావా? సరే సరే. ఇక్కడ ముగ్గురికి నాకు తెలిసి వచ్చారు, పర్వాలేదు. మనం ఈవినింగ్ క్లాస్ లో మళ్ళీ ఒకసారి దాన్ని డిస్కస్ చేద్దాం, అందరూ మళ్ళీ రండి. ఒకసారి విన్నదైనా మరొకసారి వింటే, ఎందుకంటే ఇప్పుడు మీకు C2లో మొత్తము కర్బన చర్యలే ఉన్నాయి. అన్ని కర్బన చర్యలు చదవడం కన్నా ఈజీగా ఉండేటువంటి 2 యూనిట్లు, ఫోటోకెమిస్ట్రీ 2 యూనిట్లు మీరు చదివితే చాలు, ఆటోమేటిక్ మీరు పాస్ అయిపోతారు. మిగిలింది అక్కడక్కడ కొన్ని రియాక్షన్స్ ఆల్రెడీ గతంలో చదువుకున్నా సరిపోతుంది. ఓకే, అన్ని చర్యలు గుర్తుపెట్టుకోవడం మాకు కష్టం అండి, అన్ని చర్యలే ఉన్నాయి అనుకుంటే ఫోటోకెమిస్ట్రీ 2 యూనిట్లు ఉన్నాయండి. ఫోటోకెమిస్ట్రీ అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, మీకు ఇబ్బందే ఉండదు అదైతే. ఓకే, సో అందుకని అది మాత్రం మీరు కంపల్సరీగా మిస్ కాకుండా క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఓకే, సో ఆఫ్టర్నూన్ 4 to 5 మళ్ళీ ఇదే లింక్ లో మనం జాయిన్ అవుదాము. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ క్లోజ్ ఫర్ టుడే. ఓకే, మరొక విషయం నేను చెప్తాను, ఒకసారి ఉండండి. నీలకంఠం వెళ్ళిపో, మళ్ళీ వెళ్ళిపోయినాడు అనుకుంటా. నీలకంఠం ఉన్నావా? ఓకే ఓకే, వెళ్ళిలే. అయితే నేను మళ్ళీ నిన్న క్లాస్ లో డిస్కస్ చేసిందే మళ్ళీ ఒకసారి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాలండి. ప్రాజెక్ట్ కి సంబంధించింది 50 మార్కులు ఉన్నాయి మీకు. ఖచ్చితంగా మీరు ప్రాజెక్ట్ సంబంధించి ఆలోచన చేసుకొని ఏ ప్రాజెక్టులు అయితే మీరు చేయాలనుకుంటున్నారో, ఇప్పుడంతా స్టడీ ప్రాజెక్ట్, ఎందుకంటే ల్యాబ్ వచ్చి చేసే పరిస్థితి లేదు కాబట్టి. గతంలో అంటే ల్యాబ్ జరుగుతుండింది కాబట్టి నేను ల్యాబ్ లో జరిగేటువంటి ప్రాజెక్ట్ చేయించాను, వాటర్ అనాలిసిస్ చేశారు. మీకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే స్టడీ ప్రాజెక్టులే చేయాలి. స్టడీ ప్రాజెక్టులు అంటే ఇన్ఫర్మేషన్ అనేది మీ నెక్స్ట్ మీరు గ్యాదర్ చేసి కంపైల్ చేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొజెక్ట్ చేయడంనే స్టడీ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో అట్లాంటి టాపిక్స్ ఏమున్నాయి అనేది మీరు ఒకసారి స్టడీ ప్రాజెక్ట్స్ ఇన్ కెమిస్ట్రీ అని మీరు గూగుల్లో కొడితే చాలా కనిపిస్తాయి మీకు. దానిలో ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో అది తీసుకోండి. అది తీసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అచ్చంగా దానిలో ఉన్నదే మీరు రాయకుండా ఇంకా దానికి సంబంధించిన మిగతా సైట్స్ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసి దాన్ని కూడా క్రోడీకరిస్తూ మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అట్లా మీరు కంపల్సరీగా చేయండి. అండ్ ఇంకో విషయం కూడా చెప్తాను మీకు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అన్నది ఉంటుంది. ఎట్లుంటుంది అని అంటే, మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఫీ కట్టించుకుంటారో, ఎగ్జామ్ ఫీ కట్టించుకుంటారు కదా, ఎగ్జామ్ ఫీ కట్టించుకున్నాక ఆ మీదకి మీకు కనీసం ఒక 10 days టైం అయినా ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ ఫీ కట్టించుకున్న తర్వాతకి ఒక 2 days నేను టైం ఇస్తాను. ఆ 2 days కి మనకి ప్రీ ఫైనల్ కి షెడ్యూల్ ఇచ్చేస్తాను మీకు. ఒక్కొక్క పేపర్ కి మినిమం 2 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తాం మనకి మొత్తం 4 పేపర్లు ఉన్నాయి. 4 పేపర్లకి 8 రోజుల్లో మనము కంప్లీట్ చేసుకునేటట్టుగా వెళ్ళిపోవాలి. అర్థమైంది కదండి? సో అందులో వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకొని మీకు నేను ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దట్స్ ద ఫస్ట్ థింగ్. రెండో విషయం వచ్చినప్పటికీ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మీకు C1 మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ యూనిట్ ఏంటంటే జస్ట్ అది మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంది. కొంత మీకు ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి అది మొత్తం చెప్తున్నాను. బట్ ఇఫ్ యూ థింక్ అది బాగానే ఉంది అనుకుంటే మీరు చదువుకోవచ్చు. లేదనుకుంటే ఆల్రెడీ 4 యూనిట్లు అయిపోయాయి. వాటికి సంబంధించి కూడా నేను యూనిట్ వైజ్ గా క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. వన్స్ మనకి ఇది ఈ వీక్ లో మోస్ట్లీ మనకి టాపిక్స్ అన్ని అయిపోతాయి. నెక్స్ట్ సోమవారం నుంచి కూడా మీరు ఏంటంటే అందరూ వీడియోస్ ఆన్ చేస్తారు. నేను చెప్పినటువంటి క్వశ్చన్ ముందు రోజునే 1 question 2 question ఇస్తాను. ఆ 1-2 questions ఇచ్చినవి మీరు ఆన్లైన్ లో మీరు రాస్తూ ఉండాలి ఎగ్జామ్. అంటే మీరు వీడియో ఆన్ చేసుకుంటారు, ఎదురుగా పేపర్ పెట్టుకొని రాయడమే, దిక్కులు చూడకుండా. అర్థమైందా? కేవలము మీ పేపర్ని చూసుకుంటూ రాసుకుంటూ వెళ్ళడమే. రాసిన పేపర్ని నాకు చూపించండి మీరు ఏంటి రాశారన్నది. అర్థమైంది కదండి? ఫోటో తీసి వెంటనే నాకు అది వాట్సాప్ లో పెట్టండి, నేను చూస్తాను. వాట్సాప్ కాదు, ఈ టీచ్మెంట్ యాప్ లోనే మీకు యూ కెన్ సబ్మిట్ ది అసైన్మెంట్. ఓకే, ఒకసారి మీరు ఆ టీచ్మెంట్ యాప్ ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఐ విల్ షేర్ ది స్క్రీన్ మళ్ళీ. సో ఇప్పుడు ఈ స్క్రీన్ అంతా కనిపిస్తుందా మీకు? టీచ్మెంట్ స్క్రీన్ ఓపెన్ చేస్తా ఉన్నా. ఇది టీచ్మెంట్ స్క్రీన్ అండి, మీకు కనిపిస్తుంది. నాకు కూడా దీనిలో తెలుస్తుంది. ఈ టీచ్మెంట్ స్క్రీన్ లో ఇఫ్ యు గో బ్యాక్,
శ్రీహరి రే శ్రీహరి 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 ఏరా ఏరా ఎందుకన్నా ఆరే సార్ ఏడు చెప్తాను సార్ లేరు అటు. అయిపోయింది క్లాస్ అయిపోయిందా? హలో, ఓకే. నేను ఎగ్జిట్ అయిపోయినట్టున్నాను కదా. రెస్పాండ్ అవ్వండి ఎవరన్నా. నవీన్ చెప్పండి సార్. స్క్రీన్ షేర్ చేసిన తర్వాత కనిపిస్తుందా మీకేమన్నా? ఏం లేదు సార్. ఎగ్జిట్ అయిపోయింది కదా. ఓకే, ఎగ్జిట్ అదే రెస్పాన్స్ రాలేదు, అందుకని మళ్ళీ డౌట్ వచ్చింది నాకు. సరే సరే, అట్లయితే మీరు ఏం చేయాలంటే క్లాస్ రూమ్ లోకి వెళ్ళాలి. మీ థర్డ్ ఎంపీసీ మన స్పెక్ట్రోస్కోపీ క్లాస్ లోకి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు రికార్డింగ్ ఇవన్నీ కనబడతాయి. అందులో అసైన్మెంట్ అని ఉంటుంది. అసైన్మెంట్ దగ్గర మీరు అది పైన అసైన్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయి అందులో మీరు ఏ అసైన్మెంట్ సంబంధించింది రాస్తున్నారు అన్నది అక్కడ దాంట్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత అక్కడ మీరు అప్లోడ్ పిక్చర్ అని ఉంటుంది. సో అప్లోడ్ పిక్చర్ అన్నప్పుడు లేదా కెమెరా అని కూడా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఫోటో తీసుంటే కనుక గ్యాలరీలో నుంచి ఆ ఫోటోని అందులోకి అప్లోడ్ చేసేసి డైరెక్ట్ గా మీరు నాకు ఇందులో పెట్టేస్తే అప్లోడ్ అయిపోతుంది, నాకు కనిపిస్తుంది అనమాట ఇందులోని. ఓకే, సో కాబట్టి అందరూ కంపల్సరీగా మీరు అప్లోడ్ అన్నది చేయండి. చూస్తే అప్పుడు నాకు అసైన్మెంట్ తెలిసిపోతాయి. అసైన్మెంట్ అంటే టెస్ట్ రాస్తారు కదా మీరు ఆన్లైన్ లో, అలా చూస్తూ ఉంటాను అంతే. మానిటరింగ్ త్రూ ఆన్లైన్ అంతే, కానీ మీరు రాయడం మాత్రము పేపర్ పైన రాస్తారు. ఓకే, రాసింది మళ్ళీ నాకు వెంటనే దాని ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? నేను ఏ క్వశ్చన్స్ మీరు చదవాలి అన్నది ముందే చెప్తాను, అవి సిన్సియర్ గా అప్పుడు రాయండి. అంతేగాని ముందే రాసేసుకొని పక్కన పెట్టుకొని నా ఎదురుగా యాక్ట్ చేసేసి తర్వాత ఆల్రెడీ ఫోటో అందులో ఉంటది కాబట్టి ఆ ఫోటోని నాకు పెట్టేయద్దు. కాబట్టి కొద్దిగా మీరు జెన్యున్ గా వెళ్ళండి. జెన్యున్ గా వెళ్తేనే మరి రేపు పొద్దున ఎగ్జామ్ పెట్టినా మీరు రాయగలుగుతారు, పాస్ అవుతారు. లేకపోతే నేను 100% గ్యారంటీ అందరూ ఫెయిల్ అవుతారు. కాబట్టి మామూలుగా క్లాస్ లో టెస్ట్ పెట్టి రాసిన దానికే మీరు అంత మాత్రం పాస్ అవుతున్నారు. ఇంకెలాగైతే పూర్తిగా ఎగిరిపోయినట్టే. కాబట్టి కంపల్సరీగా మీరు సీరియస్ తీసుకోండి. సీరియస్ తీసుకొని ఫాలో అవ్వాలని. సోమవారం నుంచి మీకు ఎగ్జామ్ టెస్ట్ స్టార్ట్ అవుతాయి. క్లియర్? ఓకే సార్. కాబట్టి ఎగ్జామ్. బాయ్. సంధ్య సంధ్య నవీను